హలో ఎవ్రీవన్, ఇవేంటో తెలుసా? మనకి మగ్గం వర్క్ బ్లౌజులకి ఎంబ్రాయిడింగ్ వాటికి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఎంబ్రాయిడింగే కాదు, మామూలుగా అయినా మనకి బ్లౌజులకి అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలా స్టిచ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా చెప్తానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ పూసలు అనేవి మనకి స్టోన్స్ పూసలు అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయండి. అలా మనం 1 పీస్ వచ్చేసి 2 రూపీస్ అలా పడింది. ఇలా 40 తెచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది ఇంతకుముందు వీడియోస్లో చూపించున్నాను కదా, ఆ బ్లౌజ్కేనండి ఇవి కుట్టింది. వీటిని లక్కన్స్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ పూసలకు అనేది ఒక చిన్న హోల్ అంటే ఒక చిన్న కమ్మిలాగా ఉండి దానికి హోల్ ఉంటుంది. ఆ హోల్కి అనేది మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనకి హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, హెమ్మింగ్ సూదిని ఒక దారం ఎక్కించేసుకొని మన దగ్గర ఏమైనా గోల్డ్ పూసలు ఉంటే ఆ పూసలని ఇలా 2 పెట్టేసి ఫస్ట్ వచ్చేసి ఇలా 2 పెట్టేసుకొని దాన్ని థ్రెడ్ అనేది ఇలా లాగేసుకున్న తర్వాత ఈ పూస అనేది చూడండి, దీనికి హోల్ ఉంటుంది అన్నాను కదా, ఈ హోల్కి ఇలా సూది ఎక్కించేసుకొని మళ్ళీ ఆ పూసల్లో నుంచే నీడిల్ అనేది రానిచ్చేసుకోవాలి. ఇలా రానిచ్చేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవడం అండి. చాలా ఈజీ, చూసేదానికి కూడా లుక్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా. ఇలా ట్రై చేశారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.